నమస్కారం నాగార్జున గారు. నమస్తే అండి గారు. సో, వైసీపీ ఇంత ఘోరమైన ఓటమి తర్వాత ప్రతి ఎమ్మెల్యే గూడా ఆత్మ పరిశీలనలో అసలెక్కడ ఫాల్ట్ జరిగింది అనేది వన్ బై వన్ చర్చనీయాంశంగా సాగుతుంది సార్. రీసెంట్‌గా మీరు మహేష్ రెడ్డి గారిది అవును. స్టేట్మెంట్ విన్నప్పుడు ఏందంటే, ఆయన అన్న దాంట్లో మా పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ క్రమశిక్షణతోనే ఉన్నారు. హ్మ్. బయట పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల పార్టీకి డ్యామేజ్ అయింది. హ్మ్. వాళ్ళు అంటే ఏది పడితే అది హ్మ్. నోటికి ఏదొస్తే అది మాట్లాడటం వల్ల ప్రజల్లో ఒక వ్యతిరేకత క్రియేట్ అయింది. మేమింత మంచి చేసి కూడా మాకు వ్యతిరేకత క్రియేట్ అయిందంటే అలా వచ్చిన వ్యక్తులు. అలా వచ్చిన వ్యక్తులంటే కొడాలి నాని గారు కనిపిస్తున్నారు. అంతేగా. వంశీ గారు కనిపిస్తున్నారు. వల్లభనేని వంశీ. ఇట్లా హ్మ్. కొంతమంది వ్యక్తులు కనిపిస్తున్నారు. హ్మ్. హ్మ్. సో, మేజర్ వీళ్ళ వల్లే డ్యామేజ్ జరిగిందంటారా? అంటే కాసు మహేష్ రెడ్డి గారు మాట్లాడింది నేను కూడా చూశానండి. హ్మ్. అయితే ఆయన విశ్లేషణ చేస్తూ బానే విశ్లేషించారు. హ్మ్. ఇప్పుడు కేవలం ఈవీఎంలే కాదు, మనం మిగతా ఆ! కారణాలు కూడా ఉన్నాయి అని అంటూనే అవును. వన్ బై వన్ తీసుకొచ్చి చెప్పుకుంటూ వచ్చినంత వరకు బానే ఉంది. హ్మ్. కానీ ఈ నోటి దూలతో కొంతమంది మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా అనబోయేటప్పటికి కొద్దిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొచ్చారు ఆయనకి. ఇది గనక వింటే ఆయనేమనుకుంటాడోనని మళ్ళీ ఆయన్ని మెప్పించడానికి మా పార్టీ వాళ్ళే కాకుండా, మా పార్టీ వాళ్ళు కాకపోయినా బయట నుంచి వచ్చిన వాళ్ళ మూలాన వాళ్ళు మాట్లాడిన మాటల మూలాన మాకు పెద్ద డ్యామేజ్ అయిందని చెప్పేసి అనటం జరిగింది. అంటే ఆయన ఎవరిని ఉద్దేశించారనేది మనం మీరన్నట్టుగా ఈజీగా చెప్పొచ్చు. ఒక వల్లభనేని వంశీ, ఒక కొడాలి నాని. అవును. వీళ్ళ మూలానే అనేటువంటిది అని ఒక సెక్షన్‌కి మాత్రమే అది ఆపాదించడానికి అతను ప్రయత్నం చేశాడు. కానీ ఆయన మర్చిపోయింది, ప్రజలు మర్చిపోనటువంటివి చాలా ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా ఆయన ఏ టాపిక్ గురించి అయితే మాట్లాడారో వల్లభనేని వంశీ అంటే ఒకే టాపిక్ మనకు గుర్తుకొచ్చేది. అవును. సో, ఆ టాపిక్‌ని నిండు చట్టసభల్లోకి తీసుకొచ్చి మాట్లాడిన వాళ్ళు ఎవరు? ద్వారంపూడి చంద్రశేఖర్ అనేటువంటి ఒక దౌర్భాగ్యుడు. ఈ మాట అనటం కూడా నాకు కష్టంగానే ఉంది కానీ తప్పదు. ఎందుకంటే ఏమాత్రం సంబంధం లేనటువంటి ఇంట్లో ఆడవాళ్ళని తీసుకురావటం అనే సంస్కృతిని మొదలుపెట్టినటువంటి వీళ్ళలో బయట మాట్లాడారంటే అది తప్పే. కానీ అసెంబ్లీలో ఆన్ రికార్డ్ వీళ్ళేమంటున్నారు, మేము మాట్లాడింది ఎక్కడన్నా ఉంటే చూపించండి, ఎక్కడన్నా ఉంటే చూపించండి అంటున్నారు. ఆడియో క్లియర్‌గా ఉంది. సో, అది పదం కూడా వాడటం అనేటిది నాకు ఈ మీడియా పరంగా నాకిష్టం లేదు. అతను గట్టిగా అరిస్తే ఏ మాటకి ఆ మాట అప్పుడున్న స్పీకర్ తమ్మినేని సీతారాం ఏం మాట్లాడుతున్నావు తప్పు అని చెప్పేసి ఖండించడం కూడా ఆ వీడియోలో అక్కడ ఓన్లీ చంద్రశేఖర్ రెడ్డి ఆడియో వినపడుతుంది మనకి. వీడియో మాత్రం ఈయన మీద ఫోకస్ చేస్తుంది. అంబటి రాంబాబు గారు. తర్వాత వీడియో. అంబటి రాంబాబు తోటి ఆ! మీరు ఏదో గంట, అరగంట అనేది టాపిక్ ఎత్తినప్పుడు అది మాట్లాడదాం, ఇది మాట్లాడదాం, అన్నీ మాట్లాడదాం, మాధవరెడ్డి గురించి కూడా మాట్లాడదాం అన్నారు. అన్నారు. అంటే ఏంటి దాని అర్థం? మాధవరెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడు? చనిపోయి కొన్ని దశాబ్దాలైంది. అంటే దాని ఉద్దేశ్యం ఏంటి మీరు? ఇది ఆన్ రికార్డు ఆవిడ గురించి మాట్లాడినట్టు కాదా మీరు? తర్వాత మీ ఎవరైతే ఉన్నారో అనిల్ కుమార్ యాదవ్, ఆయనేసిన రంకెలన్నీ మర్చిపోయారా? మీ పేరు నాని మాట్లాడిన మాటలు, జోగి రమేష్ మాట్లాడినటువంటి మాటలు, రోజా మాట్లాడినటువంటి మాటలు, మీ మల్లాది విష్ణు మాట్లాడినటువంటి మాటలు, ఇప్పుడు మేయర్‌గా ఉన్నటువంటి అనురాధ గారిని ఒక డిబేట్‌లో చంపేస్తాను, నరికేస్తా, పాతేస్తానన్నాడు డైరెక్ట్‌గా. సో, ఇవన్నీ జనాలు గుర్తుపెట్టుకోరా? కేవలం నోటిదూల విషయంకొచ్చేటప్పటికి బయట నుంచి వచ్చిన వాళ్ళ మీద మాత్రమే మాట్లాడి, వాళ్ళు పత్తిత్తులు అన్నట్టుగా మాట్లాడటం అనేటువంటిదేంటంటే, అతను డబుల్ స్టాండర్డ్స్‌ని తెలియజేస్తుంది ఒకటి. రెండవది అసలు వీళ్ళకి ఇలా మాట్లాడే ధైర్యం ఎక్కడి నుంచొచ్చింది? ఇప్పుడు హ్మ్. చంద్రబాబు నాయుడు గారి ముందు ఎవరన్నా ఇట్లా మాట్లాడారనుకోండి, ఒక ఆడ మనిషిని అబ్యూజ్ చేస్తూ మాట్లాడితే ఆయన ఒప్పుకుంటాడా? ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారినే స్థాయి మరిచి ఒకళ్ళిద్దరు మాట్లాడినప్పుడు, ఒకటి తప్పుడు పదాలు 1, 2 సందర్భాల్లో మాట్లాడినప్పుడు ఆయన వారించాడు. తప్పు, మనం అలా మాట్లాడకూడదు. స్థాయి దిగజారి మాట్లాడొద్దు. పద్ధతిగా మాట్లాడండి అని బహిరంగంగానే ఇది చేసిన సందర్భం మనం చూసాం. కానీ వాళ్ళ ప్లీనరీ సమావేశం జరుగుతున్నప్పుడు కొడాలి నాని విపరీతంగా చంద్రబాబు నాయుడు గారిని తిడుతూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు వాటర్ బాటిల్ పంపిస్తున్నారు. ఆయన అలసిపోయి ఉంటాడు, ఇంకా తిట్టడానికి ఎనర్జీ రావాలని చెప్పి వాటర్ బాటిల్ పంపిస్తున్నాడు. అలాగే ఒక సందర్భంలో మీకు గుర్తుంటే రోజాకి మైక్ ఇస్తూ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అంటున్నాడు, చంద్రబాబు నాయుడిని బాగా తిట్టు అని చెప్పి వెళ్తున్నాడు. గుర్తుందా మీకు? అవును.
సో ఇలాంటి సందర్భాలు మనం అనుకుంటే కొన్ని వందల వేలు ఉన్నాయి. అంటే మీ వాళ్ళు మాట్లాడేటువంటి భాష కానీ సబ్జెక్ట్ కానీ అది అధినేత అనుమతిస్తేనే వాళ్ళు మాట్లాడతారు. మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎందుకు ఆయన ముందు మాట్లాడలేదు అంటే ఏంటంటే ఆయన దాన్ని ఖండిస్తాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎంకరేజ్ చేస్తారు. చేసినప్పుడు అల్టిమేట్గా తప్పెవరిది? మీరు తప్పు పట్టాల్సింది ఎవరిని? మీరు ఇలాంటి వాళ్ళందరికీ అలుసిచ్చి అలాంటి మాటలు మాట్లాడినిచ్చారు కాబట్టి ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి మనకు వచ్చిందని చెప్పే ధైర్యం లేక నొక్కుతున్నటువంటి సన్నాయి నొక్కులు ఇవన్నీ. ఇప్పుడు ఇదే వ్యక్తులు ఇక్కడ టీడీపీలో ఉన్నప్పుడు బిహేవియర్ ఇలా మరి ఉండేది. ఏ రోజన్నా కొడాలనైనా అలాంటి భాష వాడటం మనం చూసామా? ఇదే ఆయన 1-2 సార్లు ఏమో అక్కడ కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా. ఉన్నప్పుడు ఏ రోజున బూతులు మాట్లాడలేదే. బయట ఎక్కడైనా మాట్లాడేటేమో కానీ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తాట తీస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక సంస్కృతి ఏమొచ్చిందంటే ఇక్కడ ఎక్కువ బూతులు ఎవరు మాట్లాడితే వాళ్ళకి అంత మంచి పదవులు వస్తాయి. ఆయన యొక్క క్వాలిఫికేషన్ ఏంటో మనకు తెలియదు. ఏది కొడాలి నాని గారిది. కానీ పౌర సరఫరాల శాఖ మంత్రి. దాన్ని సరిగ్గా పలకటం అన్నా అతనికి వచ్చో లేదో నాకు అనుమానమే. సో సన్నబియ్యం ఇస్తామన్నప్పుడు ఏమన్నాడు ఆయన? సన్నబియ్యం ఇస్తామని నీ అమ్మ మొగుడు చెప్పాడా అన్నాడు. కానీ దానికి వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు అన్న క్లిప్పింగ్సే తర్వాత వచ్చినాయి. సో ఇలా సమయం సందర్భం లేకుండా అసంబద్ధంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇందాక మనం అనుకున్నట్టుగా తిలాపాపం తలా పీడికడు అన్నట్టుగా అందరూ తలా ఒక చేసేశారు దీన్ని భూస్థాపితం చేయటానికి. కాబట్టి కాసు మహేశ్వర రెడ్డి గారు కొంతవరకైనా బయటకు వచ్చి ఈవీఎంల మీద నెపం తోసేయకుండా కొంత ఆత్మవిమర్శ చేసుకున్నారు. కాకపోతే ఆయనకు ఉన్నటువంటి పరిమితుల్లో కొంతమందిని మాత్రమే మాట్లాడి కొంతమందిని మర్చిపోయారు. అది ఈ సందర్భంగా మనం అందరినీ గుర్తు చేయటం జరిగింది. ఏదైనా ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడినా, ఎందుకంటే నేను 1-2 దీంట్లో కూడా ఒక డిబేట్లో మాట్లాడుతున్నప్పుడు ఒక టీవీ ఛానల్లో తెలుగుదేశం వ్యక్తి వచ్చి మాట్లాడుతున్నాడు, వాళ్ళ అధికార ప్రతినిధి. ఆయన వాయిస్లో తేడా వచ్చేసింది. అంతకుముందు పద్ధతిగా మాట్లాడే ఆయన అగ్రెసివ్గా మాట్లాడటం మొదలుపెట్టాడు. నేను వెంటనే వార్న్ చేశాను. చూడండి, వచ్చిన 15 రోజుల్లోనే మీ వాయిస్లో మార్పు వస్తుంది, అది గమనించుకోండి, అది కరెక్ట్ కాదు. అందులో ఇప్పుడు మిమ్మల్ని నిలువరించడానికి అక్కడ ప్రతిపక్షం కూడా లేదు కాబట్టి మీరు ఇంకా బాధ్యతాయుతంగా ఉండాలి. అవును, అధికారం రాగానే వాయిస్ అనేటువంటిది టోన్ తగ్గాలి, వినయం పెరగాలి. అంతేగాని వాయిస్ రైజ్ అయ్యి అహంకారం పెరిగితే అది ఇటుదట అవడానికి పెద్ద సమయం పడుతుంది. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా కళ్ళు మూసుకుంటే అయిపోతుంది. కరెక్ట్. కాబట్టి మనం చేసే తప్పులే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అందుకని ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఇలాంటివి ఎంకరేజ్ చేయకుండా ఉంటే బాగుంటుందని నాకు